అలా అండి ఈ రోజు మన ఈ క్లాస్ లో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1.9. క్వశ్చన్ నెంబర్ 1.9 స్ట్రైక్ ప్రైస్ అంటే ఏమిటి? ఆప్షన్ ట్రేడింగ్ లో స్ట్రైక్ ప్రైస్ అనేది అత్యంత ముఖ్యమైన పదం. ఆప్షన్ ట్రేడింగ్ లో స్ట్రైక్ ప్రైస్ అనేది అత్యంత ముఖ్యమైన పదం. ఇది ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ లో అండర్లైన్ అసెట్స్ స్టాక్స్ ఇండెక్స్ ను భవిష్యత్తులో కొనుగోలు లేదా అమ్మే నిర్ణీత ధర. సో ఆప్షన్ ట్రేడింగ్ లో స్ట్రైక్ ప్రైస్ అనేది ఒక ముఖ్యమైన పదం. అండ్ ఇది ఆప్షన్ కాంట్రాక్ట్ లో లైక్ అండర్లైన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ ఇండెక్స్ కమోడిటీని భవిష్యత్తులో కొనుగోలు లేదా అమ్మే ఒక నిర్ణీత ధర. స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఒకసారి చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రాముఖ్యత, ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ద్వారా బయ్యర్ లాభం లేదా నష్టం అనేది అయితే నిర్ణయించబడుతుంది. స్ట్రైక్ ప్రైస్ వల్ల దాని ద్వారా ఏంటంటే బయ్యర్ లాభం నష్టం నిర్ణయించబడుతుంది. ఇది కాంట్రాక్ట్ విలువ ప్రీమియం మరియు ట్రేడర్ నిర్ణయం తీసుకునే విధానంలో కీలక పాత్ర అనేది అయితే పోషిస్తుంది. ఇది ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వారు నిర్ణయించడానికి అయితే కీలక పాత్ర అనేది అయితే పోషిస్తుంది. అండ్ కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్ లో ఇది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. కాల్ ఆప్షన్ కొనుగోలు చేసే వారికి అండర్లైంగ్ అసెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ అయితే లాభం వస్తుంది. సో కాల్ ఆప్షన్ ఎవరైనా బై చేశారో, ఓకే, కాల్ ఆప్షన్ ఎవరైనా బై చేశారో అండర్లైంగ్ అసెట్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ అయితే, సో స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దీనికంటే ఈ అండర్లైంగ్ అసెట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే సో ప్రాఫిట్ అనేది అయితే వస్తుంది. ధర స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే ఆ ఆప్షన్ విలువ లేకుండా అనేది అయితే పోతుంది. సో ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది అయితే మనం చూద్దాం. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మనకి 20,000 వద్ద ఉంది. మీరు 20,100 స్ట్రైక్ ప్రైస్ తో కాల్ ఆప్షన్ కొంటే ఎక్స్పైరీ వరకు నిఫ్టీ 20,300 వెళ్తే మీకు లాభం వస్తుంది. కానీ నిఫ్టీ 20,000 వద్ద ఉంటే మీరు చెల్లించిన ప్రీమియం ఏదైతే ఉందో చెల్లించిన ప్రీమియం అనేది అయితే నష్టపోతారు. నెక్స్ట్ పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్ ఏంటంటే కొనుగోలు చేసే వరకు అండర్లైంగ్ అసెట్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉంటే, స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా అయితే లాభం వస్తుంది. పుట్ ఆప్షన్ లో కొనుగోలు చేసే వరకు ఏంటి అండర్లైంగ్ అసెట్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువగా ఉంటే లాభం అనేది అయితే వస్తుంది. ధర స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే ఆ ఆప్షన్ విలువ అనేది లాభం విలువ లేకుండా పోతుంది. సో ఇక్కడ ఏంటంటే పుట్ ఆప్షన్ లో ఆపోజిట్ కాల్ ఆప్షన్ అంటే ధర కంటే స్ట్రైక్ ప్రైస్ కంటే మనకి అండర్లైంగ్ అసెట్ అనేది కింద వైపు వెళ్తే లాభం అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ మీరు 20,000 వద్ద ఉంది. మీరు 19,800 స్ట్రైక్ ప్రైస్ తో పుట్ ఆప్షన్ కొంటే ఎక్స్పైరీ వరకు నిఫ్టీ 19,500 పడిపోతే లాభం వస్తుంది. ఎక్స్పైరీ వరకు 19,500 పడిపోతే మీకు లాభం అనేది అయితే వస్తుంది. సో ఇదేంటి మనకి పుట్ ఆప్షన్ రిలేటెడ్ గా పుట్ ఆప్షన్ రిలేటెడ్ గా పుట్ ఆప్షన్ రిలేటెడ్ గా వివరణ. అసలు స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ అనేది ట్రేడర్ దృష్టిలో సరైన స్ట్రైక్ ప్రైస్ ఎంపిక చాలా ముఖ్యం. ట్రేడర్ దృష్టిలో సరైన స్ట్రైక్ ప్రైస్ అనేది ఎంపిక చాలా ముఖ్యం. దీని ఆధారంగా రిస్క్, లాభం, ప్రీమియం మొత్తం నిర్ణయించబడుతుంది. దీని ఆధారంగా రిస్క్, లాభం మరియు మొత్తం నిర్ణయించబడుతుంది. సాధారణంగా అట్ ద మనీ ఏటీఎం, ఇన్ ద మనీ ఐటెం, అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం అనే విభాగాల ప్రకారం స్ట్రైక్ ప్రైస్ అనేది అయితే ఎంచుకుంటారు. అనే విభాగాల ప్రకారం మనకి స్ట్రైక్ ప్రైస్ అనేది అయితే ఎంచుకుంటారు. సో కన్క్లూజన్ చూసుకుంటే స్ట్రైక్ ప్రైస్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ లో లాభ నష్టాలను నిర్ణయించే కేంద్ర బిందువు. స్ట్రైక్ ప్రైస్ అనేది ఆప్షన్ ట్రేడింగ్ లో లాభ నష్టాలను నిర్ణయించే కేంద్ర బిందువు. సరైన స్ట్రైక్ ప్రైస్ ఎంచుకోవడం ద్వారా ట్రేడర్ విజయ అవకాశాలు అనేవి అయితే పెరుగుతాయి. సో ఇది మనకి కంప్లీట్ గా ఈ 1.9 క్వశ్చన్ కి అనేది అయితే వివరణ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏమిటి అన్న దానికి.